నమస్కారం, కట్టర్ ఇండియన్ ఛానల్కి స్వాగతం. ఇక్కడ ఇండియాలో భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు ఉంది కాబట్టి దాన్ని ఇష్టానుసారంగా ప్రతి ఒక్కరూ దాన్ని దుర్వినియోగం చేస్తూ అవతల మనోభావాలను చాలా దారుణంగా దెబ్బతీస్తున్నారు. ముఖ్యంగా మన హిందూ ధర్మాన్ని ఆచరించే వాళ్ళ మనోభావాలకైతే అసలు వాళ్ళకి అంతు అద్దు అనేది ఏముండదు. ఎందుకు అంటే కొంతమంది క్రిస్టియన్ పాస్టర్లు కొన్ని యూట్యూబ్ ఛానళ్లలో ఎలా పెడుతున్నారంటే వాళ్ళ థంబ్నెయిల్స్ కానీ వాళ్ళ వీడియోస్ కానీ ఎలా ఉన్నాయంటే, భగవద్గీత బైబిల్ మీద ఓడిపోయిందా, రిషి సినాక్ అనే అతను అంటే హిందూ ధర్మాన్ని పాటించే వాళ్ళు భగవద్గీత మీద ప్రమాణ స్వీకారం చేస్తే ఆ ప్రమాణ స్వీకారం చేయడం వల్ల పదవులు కోల్పోతుందని చెప్పేసి అని మాట్లాడుతున్నారు. అరే నాయన, ఇది ఇంగ్లాండ్లో రిషి సినాక్ అనే అతను ఓడిపోయాడు, ఓకే, అది ప్రజా తీర్పు, అది ఎవరైనా శిరస వహించాల్సిందే. దీనికి కూడా మతం అనే రంగును రుద్దడంలో మీరైతే మీకన్నా మీకు మించిన సోపులు ఎవరు లేరు అనిపిస్తుంది. అరే భగవద్గీత మీద ప్రమాణ స్వీకారం చేస్తే ఓడిపోవడం ఏంటి? మరి అట్లంటే ఇక్కడ మన మోడీ గారు ఉన్నారు, 3 సార్లు గెలిచారండి. ఆయన ఈశ్వరుని మీద ప్రమాణ స్వీకారం చేశారు, అంటే హిందూ దేవుని మీద ప్రమాణ స్వీకారం చేశారు. అంటే ఇక్కడ మీ క్రిస్టియన్ అంటే ఇక్కడ ఈ భారతదేశంలో క్రిస్టియన్స్ ఎవరు అంటే గెలవకుండా ఉన్నారా? మరి వాళ్ళు కూడా క్రిస్టియన్ అది బైబిల్ మీద ప్రమాణ స్వీకారం చేస్తారు. మరి అట్లంటే ఇక్కడ భారతదేశంలో బైబిల్ ఓడిపోయిందన్నట. ఇంకొక విషయం మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఒక క్రిస్టియన్ దేశంలో కూడా పోయి అక్కడ హిందూ అనే అతను, హిందువు అంటే హిందూ ధర్మాన్ని పాటించేవాడు ప్రధానమంత్రి అయ్యిండు. అంటే అక్కడ బైబిల్ కొన్ని రోజులు ఓడిపోయిందనట. అంటే అక్కడ బైబిల్ దేవుడు కొన్ని రోజులు ఓడిపోయినట్లు లెక్కన అక్కడ మీరు మాట్లాడే దాని ప్రకారం చూసుకుంటే ఇక్కడ అసలు భగవద్గీత ఎందుకు ఓడిపోతారా బాబు మీరు అంటున్నది నాకు అర్థం కావట్లేదు. మీరు ఎందుకు అంటున్నారు? మత మార్పిడి మాఫియా లాగా తయారై జనాలను మోసం చేస్తూ వాళ్ళని వక్రీకరిస్తూ వాళ్ళ వక్రీకర బుద్ధితోటి మత మార్పిడులు చేసి వాళ్ళని పిప్పి పీల్చేస్తున్నారు. దాంట్లో మీద ఎవరు మాట్లాడారు మీరు? ఇప్పటి వరకు హిందూ ధర్మంలోకి రావాలి, హిందూ ధర్మాన్ని పాటించాలని చంపిన ఏ ఒక్కన హిందువుని చూపిస్తారా? అలాగే ఈ మా ధర్మాన్ని కాకుండా వేరే ధర్మాన్ని పాటిస్తే చంపేస్తాం, వాళ్ళని చంపితే మేము స్వర్గానికి పోతామని చెప్పేసి అని హిందూ ధర్మంలో ఎక్కడన్నా ఉందా? చూపించండి. మీరు మా దేవుని నమ్మకపోతే నరకానికి వెళ్తారు, విగ్రహారాధికులు ఒక వ్యభిచారులతో సమానం అని చెప్పేసి అని మీ గ్రంథాలలో మీ మతాలలో ఉంది. అలా ఏమైనా మా హిందూ గ్రంథాలలో ఏమైనా ఉన్నాయా? మీదంతా చెత్త, మీదంతా కుళ్ళు. కానీ ఏంటంటే మన మీద రాయేసే ముందు మనమే ఇంకోటి మీద రాయాలన్న ఆలోచనతోటే మీరు ఉంటారు. మీరు మాట్లాడే ప్రతిది కూడా ఏదైనా సరే దొంగ తిరుగు మాటలతో మాట్లాడతారు. దయచేసి హిందూ బంధువులారా, మీరు ఎవ్వరు చెప్పినా కానీ అడ్డగోలుగా మనం మేము సెక్యులర్ అని చెప్పేసి అని మాత్రం అనుకోకండి. ఎందుకు అంటే సెక్యులర్ ముసుగులో దారుణంగా హింసించేది, దారుణంగా మనోభావాలను దెబ్బతీసేది మన హిందువులనే. గమనిస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు.